ఏటా బడ్జెట్కు ముందు వేతన జీవులు ఎదురుచూపులు కనీసం ఈసారైనా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని. అయినా బడ్జెట్లో వారికి నిరాశ తప్పేది కాదు. ఈసారి కూడా బడ్జెట్కు ముందు రకరకాల ఊహాగానాలు ఆదాయ పన్ను పరిమితిని 10 లక్షల దాకా పెంచవచ్చంటూ అంచనాలు. అయినా ఎక్కడో అనుమానం, ఈసారి కూడా ఊరట ఉండదేమోనని. కానీ బడ్జెట్లో ఊరట ఇవ్వడం కాదు, ఎవరు ఊహించిన విధంగా భారీ బొనంజానే ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఏకంగా 12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయించారు. ఈ పరిమితికి మించి ₹1 పెరిగినా మళ్లీ స్లాబుల పరిధిలోకి వెళ్లక తప్పదు. కానీ ఈసారి స్లాబుల్లోనూ ఉపశమనం కల్పించారు. వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులపై వరాల వర్షం కురిపించారు. దాదాపు 1 కోటి మందికి లబ్ధి చేకూర్చారు. వ్యవసాయానికి మరింత సాయం చేశారు. యువత ఉపాధికి హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈలకు చేయూతందించారు. విద్యా వైద్య రంగాలపై ఫోకస్ పెంచారు. ఎప్పట్లాగానే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. బడ్జెట్లో అన్నదాతపై వరాల జల్లు కురిపించారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలను 5 లక్షలకు పెంచారు. పీఎం ధన ధాన్య కృషి యోజన కింద 100 జిల్లాల్లో 1.7 కోట్ల మంది రైతులకు అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. పత్తి సాగు ఉత్పత్తిని పెంచడానికి మిషన్ ఏర్పాటు, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా పరిశ్రమలు ప్రారంభించే 5 లక్షల మందికి రాబోయే 5 ఏళ్లలో 2 కోట్ల వరకు రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు బొమ్మలు అండ్ మేడ్ ఇన్ చైనా కదా, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బొమ్మల తయారీకి చర్యలు తీసుకోనుంది. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. విద్యా వైద్య రంగాలపై ఈసారి బడ్జెట్లో దృష్టి సారించారు. రాబోయే 5 ఏళ్లలో అదనంగా 75,000 మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 10,000 సీట్లు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ చికిత్సకు డే కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 36 ప్రాణాధార మందులపై పరోక్ష పన్ను తగ్గించారు. ఇక విద్యా రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. 10 లక్షల వరకు విద్యా రుణాలపై TCS ను తొలగించింది. అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు PHCలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 50,000 అటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. 500 కోట్లతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభించనున్నారు. ఐఐటీల సామర్థ్యాన్ని పెంచడానికి భారీగా నిధులు కేటాయించారు. యువత నైపుణ్యం పెంచడానికి నేషనల్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది గిగ్ వర్కర్లకు బీమా కల్పించడానికి పథకాన్ని అమలు చేయనున్నారు. వృద్ధులపైన బడ్జెట్లో కనికరం చూపారు. వడ్డీల రూపంలో వచ్చే ఆదాయం 50,000 దాటితే గతంలో TDS కట్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 1,00,000కు పెంచారు. అలాగే వడ్డీల రూపంలో వచ్చే ఆదాయంపై TDS మినహాయింపు పరిమితిని కూడా 2.4 లక్షల నుంచి 6 లక్షలు పెంచారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి కేంద్రం తాజా బడ్జెట్లో మాట నిలబెట్టుకుంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేటాయింపులు చేసింది. విశాఖకు కూడా నిధులు సమకూర్చింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చేందుకు పోలవరాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు కేటాయించింది. అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్లు సమకూరుస్తామని వెల్లడించింది. రానున్న సంవత్సరాల్లో రాజధానికి మరిన్ని నిధులు సమకూరుస్తామంది. విదేశీ సాయం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులను సంప్రదించామని, ఈ 2 సంస్థలతో లీగల్ ఒప్పందాలపై డిసెంబర్ 20, 26 తేదీల్లో సంతకాలు కూడా జరిగాయని వివరించింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం తొలి దశ పూర్తవడానికి 30,436.95 కోట్లు వ్యయమవుతుందని, ఇందులో ఇప్పటికే రియంబర్స్ చేసిన మొత్తం పోగా మరో 12,157.36 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. దీనిలో ఈ ఏడాది 5,936 కోట్లు కేటాయించింది. పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులో ప్రధాన డ్యాం పనులు, కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించి కొత్త ఆయకట్టు అభివృద్ధికి, ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణకు వీలు కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇటీవల కేంద్రం 11,921 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. దీనిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈక్విటీ వాటా మూలధనం కింద 3,295 కోట్లు కేటాయించింది. 2024-25లో ఈ కర్మాగారానికి 8,622 కోట్లు కేటాయించారు. విభజన హామీల్లో 2024 నాటికి ఎన్ని నెరవేర్చారో కూడా బడ్జెట్ పత్రాల్లో వివరించారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి మధ్యతరగతి వేతన జీవులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతో పాటు ఈ విధాన స్లాబులను మార్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి మరో 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే 12,75,000 వరకు పన్ను ఉండదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇక 12 లక్షల ఆదాయం దాటిన వారికి కొత్త పన్నుల స్లాబ్ ప్రకారం 4 లక్షల వరకు 0 ట్యాక్స్, ఆ తర్వాత 4 నుంచి 8 లక్షల వరకు 5% పన్ను, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను విధించనున్నారు. 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20% పన్ను, 20 నుంచి 24 లక్షల వరకు 25% పన్ను, 24 లక్షల పైన 30% పన్ను విధిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12 లక్షల ఆదాయంపై పన్ను లెక్కింపు చూస్తే ఆ వ్యక్తి ఆదాయం 13 లక్షలైతే 4 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. ఆ తర్వాత 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% పన్ను కింద 20,000, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను కింద 40,000, మిగిలిన ₹1,00,000 15% పన్ను రూపంలో 15,000 రూపాయలను వసూలు చేయనున్నారు. దీంతో 13 లక్షల ఆదాయం ఉన్నవారు కొత్త పన్నుల విధానం ప్రకారం 75,000 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్నుల విధానంలో తాజా మార్పుల వల్ల 12 లక్షల ఆదాయం పొందుతున్న వారికి 80,000 మేర లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 18 లక్షల ఆదాయం పొందుతున్న వారికి 70,000 మేలు జరుగుతుందన్నారు. అదే 25 లక్షల ఆదాయం ఉన్న వారికి సవరించిన స్లాబుల ప్రకారం 1.10 లక్షలు లబ్ధి చేకూరుతుందన్నారు. 2005 నుంచి ఆదాయ పన్ను మినహాయింపులు చూస్తే 2005లో 1,00,000, 2012లో 2 లక్షలు, 2014లో 2.5 లక్షలు, 2019లో 5 లక్షలు, 2023లో 7 లక్షలు, 2025లో 12 లక్షలు మినహాయింపులు ఇచ్చారు. 20 ఏళ్ల వ్యవధిలో 6 సార్లు పన్నుల విధానంలో మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వృద్ధురాలు మంగమ్మ ఇంటికి వెళ్లి 4,000 రూపాయలు నగదు అందజేశారు. వారితో సరదాగా కాసేపు మాట్లాడారు. ఆ ఇంట్లో ఉన్న దివ్యాంగుడికి దివ్యాంగ పింఛను మంజూరు చేశారు. అనంతరం ప్రజావేదికకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. 20 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వేదికపైకి పిలిచి వారితో ముచ్చటించారు. వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఐటీ ఉద్యోగులంతా తాము లక్షలు సంపాదిస్తున్నామని వారు సీఎంకు వివరించారు. హైదరాబాద్ లో ఐటీని ప్రోత్సహించడం వల్లే స్ఫూర్తి పొంది ఈ రంగంలోకి అడుగు పెట్టామని ఉద్యోగులంతా చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉండేలా చేయడమే తమ కోరిక అని తెలిపారు చంద్రబాబు. అమరావతి పేరు వింటే దేవతల రాజధాని అనేలా అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలోనే అత్యధికంగా 4,000 పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏడాదికి 48,000 లబ్ధి చేకూరుస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పంతో పనిచేస్తున్నానని అన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి నీళ్లు బనకచెర్ల ద్వారా రాయలసీమకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇటీవల రాజ్యసభకు వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిలతో భేటీ అయినట్టు తెలిసింది. 2 రోజుల కిందట హైదరాబాద్ లోటస్ పాండ్ లో దాదాపు 3 గంటల పాటు షర్మిలతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. షర్మిల జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదంలో సాయిరెడ్డి గతంలో జగన్ వైపే నిలిచారు. దీంతో అప్పట్లో ఆయనపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి కూడా సాయిరెడ్డి నిజాలు చెప్పాలంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల వైసీపీకి సాయిరెడ్డి రాజీనామా చేసిన అనంతరం షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. జగన్ ఏం చెబితే అది చేయడం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడం ఆయన పని. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఆయన. జగన్ ఆదేశిస్తేనే ఆయన ఇలా చేశారు. అలాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేశాడంటే చిన్న విషయం కాదు అని షర్మిల పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సాయిరెడ్డి షర్మిలతో సమావేశం కావడం విశేషం. ఈ భేటీ జరగడం అటు కాంగ్రెస్ ఇటు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి తీరుపై వైసీపీ ముఖ్య నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం సందర్భం లేకుండా ఆందోళనలు చేపట్టాలని ఆదేశించడాన్ని తప్పుపడుతున్నారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు జరపాలని పిలుపునివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వకుండానే రైతు పోరు, విద్యుత్ ఛార్జీల పోరు నిర్వహించాలని ఆదేశించారని, ఈ 2 కార్యక్రమాలకు రైతుల నుంచి ప్రజల నుంచి ఏమాత్రం మద్దతు రాలేదని గుర్తు చేస్తున్నారు. అవి అటర్ ఫ్లాప్ అయ్యాయని, ఇప్పుడు ఫీజు పోరుకు అదే పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేస్తున్నారు. జగన్ జమానాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిన విద్యా దీవెన బకాయిలో 800 కోట్లను కూటమి ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. మరోవైపు ప్రస్తుత రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ఈ సమయంలో ధర్నాలు చేయడం సముచితంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు వరుసగా విఫలమవుతుంటే అందుకు కారణాలు తెలుసుకోకుండా మొండిగా ఇంకొన్ని చేపట్టాలనడం తగదని చెబుతున్నారు. ఇచ్చిన హామీలను మన హయాంలో ఎలా అమలు చేశారో ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రస్తావిస్తున్నారు. 2019 మే నెలాఖరులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ 2020 జనవరి దాకా సంక్షేమ హామీలను అమలు చేయలేదు. విద్యా దీవెన పథకాన్ని ఏకంగా 1 ఏడాది ఎగేశారు.
5 ఏళ్ల పాలనలో 4 ఏళ్లలో మాత్రమే సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేశారు. చివరి ఏడాది బటన్ నొక్కుతానంటూ స్కెడ్యూల్ను ప్రకటించిన ఎన్నికల కోడ్ వచ్చిందంటూ చేతులెత్తేశారు. ఇప్పుడేమో తాను ఓడిపోవడం వల్లే జనాలకు సంక్షేమం అందడం లేదని ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. రాష్ట్ర సమస్యలు అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. స్థూల దేశీయోత్పత్తికి 5% వాటాను అందిస్తున్న తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. రాష్ట్రం నుంచి 25,000 కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తు చేసింది. అయినా తెలంగాణకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని విమర్శించింది. ఈ బడ్జెట్లో కేంద్ర సెస్సులను మరింత పెంచుకుంది అని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర సౌజన్య పథకాలపై రాష్ట్రాలు ఆధారపడేలా నిధులు పెంచిందని, సిఎస్ఎస్లను రాష్ట్రాలు వర్తింపజేసుకోవాలా లేదా అన్న స్వయం నిర్ణయాధికారాన్ని విస్మరించిందని విమర్శించింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్పై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి ప్రాధాన్యాలను కేంద్రం అర్థం చేసుకోలేకపోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. కొన్ని రకాల వస్తువులపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు చెబుతూనే కేంద్రం తన సెస్సులను పెంచుకుందని ఆరోపించింది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనే ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. అది జల్ జీవన్ మిషన్ పథకం. ఈ స్కీమ్ ద్వారా సురక్షిత నీరు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చేలా పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున సురక్షిత నీటిని తమ ప్రజలకు అందించాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2019 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయింది. అప్పట్లో ఈ పథకం కింద కేంద్రం నుంచి 4,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ఆ నిధులను నాటి వైసీపీ ప్రభుత్వం ఇతర వాటికి దారి మళ్లించడమే కాకుండా ఈ పథకం అమలులో అనేక అవకతవకలు జరిగాయని కేంద్రం గుర్తించింది. దీంతో ఆ నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది. 15,000 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా నదులు లేదా కాలువల నుంచి నీటిని తీసుకుని ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయాలి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పైప్ లైన్ వేసి ట్యాప్లు బిగించారు. నీటిని తీసుకొచ్చే రిసోర్సులను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జల జీవన్ మిషన్ గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇరువురు కలిసి ఆ పథకాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2025తో పథకం గడువు ముగుస్తూ ఉండడంతో ఈ స్కీమ్ అమలును పొడిగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పథకం అమలు గడువును 2028 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మొత్తానికి జల జీవన్ మిషన్ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే రూపొందించిన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి అందించి అనుమతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం జల జీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగించడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2024లో ఎన్నికలు రావడంతో అంతకుముందు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 6 నెలలకే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తిరిగి 2025-26 ఆర్థిక వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈసారి బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యత పాటించడమే కాకుండా విద్య, వైద్య, నీటిపారుదల రంగాలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆయా శాఖలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్పై ఆయా శాఖల నుంచి సమాచారం తీసుకున్న అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందన కార్యక్రమంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ను కూడా వెంటనే ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా మంత్రుల కమిటీ ఇప్పటికే కర్ణాటకలో పర్యటించి వచ్చింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సూపర్ 6 పథకాలకు నిధులు సమకూర్చుకునేందుకు కూడా బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో జగన్ ప్రభుత్వం 2 సార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. మొదటిసారి 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు, రెండోసారి 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు సస్పెన్షన్ విధించింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లు క్రమబద్ధీకరిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ఏబీవీకి ఇవ్వాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని స్పష్టం చేసింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాలని ఆదేశించింది. ఏబీవీపై
నమోదు చేసిన అభియోగాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ నియమితులయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్ శివారులో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచన చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. 11 మందిలో 4 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. మరో 6 ఎమ్మెల్యేలు కూడా వారికి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. ఫైనాన్స్, రెవెన్యూ మంత్రుల టార్గెట్ గా ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ ప్రచారాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఖండించారు. ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం అంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. తెలంగాణ సర్కార్పై కేసీఆర్ విరుచుపడడం, దానికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేల భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సేవలు కావాలన్నా నెలలు తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అరచేతిలోనే 161 సేవలు అందుబాటులోకి తెచ్చామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. నవోదయ కాలనీ, టీవీ టవర్, రాణినగర్, రెహ్మత్ నగర్ కాలనీలో ఉదయం 7 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేస్తూ లబ్ధిదారుల స్పందన తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే పింఛన్ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. పాతూరు బ్రహ్మంగారి గుడి వద్ద నారాలోకి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చినందుకు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85% ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42% మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా 13.85% మంది మైనారిటీ ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1450 నుంచి 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేయనున్నారు. ఆ నివేదికపై ఉపసంఘం అధ్యయనం చేయనుంది. 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్లపై ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిసిందే. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ మేరకు బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50%కి పెంచరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే చేపట్టింది. దాని ప్రకారం 2014లో బీసీలు 51%, ఓసీలు 21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% ఉన్నట్లు తేలింది. కానీ ఈ సర్వేను అధికారికంగా విడుదల చేయలేదు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కులం, మతం సహా అన్ని వివరాలను సేకరించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం ఈ సర్వేను వినియోగించుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంత్రులు, ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. కులగణన కార్యరూపం దాల్చే అంశంపై చర్చించారు. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై మంతనాలు జరిపారు. అరకులో జరుగుతున్న చలి ఉత్సవం వైభవంగా సాగుతుంది. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాన్ని పర్యాటకులు ఫుల్ జోష్తో ఎంజాయ్ చేశారు. తొలి రోజు ఆటపాటతో సందడి చేసిన పర్యాటకులు 2వ రోజు అడ్వెంచర్ గేమ్స్ ను ఎంజాయ్ చేశారు. అరకు అంటూ అందరికీ ముందుగా గుర్తించే ప్రకృతి అందాలు, అందమైన లోయలు, కాఫీ తోటలు, బొర్రా గుహలు. అయితే ఇప్పుడు అరకును అడ్వెంచర్ గేమ్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పారాగ్లైడింగ్, హెలి టూరిజం ద్వారా అరకును టూరిజం హబ్ గా మారుస్తోంది. పూణే నుంచి వచ్చి ఆరెంజ్ పారాగ్లైడింగ్ సెంటర్ నిర్వాహకులు అరకులో 4 చోట్ల పారాగ్లైడింగ్ కోసం ఏర్పాటు చేశారు. లోతైన లోయలు, ఎత్తైన కొండల మధ్య మేఘాలను తాకుతూ పారాగ్లైడింగ్ చేసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే హాట్ ఎయిర్ బెలూన్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఉత్సవాల్లో భాగంగా కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ పీఓతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు డ్యాన్సులు వేస్తూ పర్యాటకులు జోష్ నింపారు. గిరిజనుల సంప్రదాయ వంటలతో పాటు ధీంసా నృత్యాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. 3 రోజులు అరకు చలి ఉత్సవం ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహించాలని కోరుతున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తూ ఉంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. శనివారం మరోసారి ఆలయ గోపురంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్ర నిబంధన ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు టీటీడీకి సూచించారు.
దీనిపై టీటీడీ పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసిన శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు నిషేధించాలని, ఆ ప్రాంతం నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. అయితే టీటీడీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం అలసత్వం వహిస్తుంది. ఈ వ్యవహారంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ తో 5 విద్యార్థినులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరగా శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణంలోని పలు రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న డైట్ మెనూను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే డైట్ విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంలో ఒకటిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా జరగనున్న స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్త జనులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వడిబియ్యాన్ని పోయడం ఆనవాయితీగా వస్తుందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తనున్న అనే సందర్భంగా పోలీసులు సంబంధించిన అధికార యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నదని ఈసారి పోలీసులు అధికారులు వారికి అనుగుణంగా సదుపాయాలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్రప్రభ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని భక్తులు విజ్ఞప్తి చేశారు.